హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి పాస్తాను వేయండి. దానిలో సాల్ట్ వేసి బాయిల్ అయ్యేంత వరకు ఉడికించండి. అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించి చూస్తే మెత్తగా ఉండేలా చూడండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక అది హీట్ అయ్యేంత వరకు ఉండాలి. హీట్ అయ్యాక మనం కట్ చేసిన ఇంగ్రీడియంట్స్ స్వీట్ కార్న్, ఆనియన్, క్యాప్సికమ్ అన్నీ వేయండి. అన్నీ వేసాక అవన్నీ వెజ్జీస్ అన్నిటిని ప్యాన్లో వేసి మంచిగా వేయించాలి. అవన్నీ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించాలి. ఇవి మరీ మాడిపోయిన అంత టేస్ట్ ఏమో అనిపించదు. సో స్లోగా వేయించుకోవాలి. మంచిగా కలర్ రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి నీట్గా వేయించుకోవాలి. ఇవన్నీ నీట్గా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. వెజ్జీస్ రెడీ అయ్యాక ప్యాన్ తీసుకొని హీట్ అయ్యేంత వరకు ఉండాలి. హీట్ అయ్యాక దానిలో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. తర్వాత దానిలో మైదా పిండి 2-3 స్పూన్స్ తీసుకోవాలి. తీసుకున్న దాన్ని మంచిగా వేయించాలి. వండలు లేకుండా చూసుకొని నీట్గా వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని అది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా వేయించాలి. ఆ తర్వాత దాన్ని ఇంకా ఎక్కడన్నా నీట్గా లేదు అని అంటే దాన్ని నీట్గా వేయించుకోవాలి. వేయించిన దాన్ని మంచిగా షేడ్ వచ్చేంత వరకు చూడాలి. ఇప్పుడైతే మనకి బ్రౌన్ కలర్లో వచ్చేసింది, క్రీమీగా దగ్గరికి వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలి అంటే ముందుగా పాలు తీసుకొని ఒక కప్ మీకు ఎంతైతే కావాలో అన్ని పాలు తీసుకొని దాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అది దగ్గర అయ్యేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. వండలు లేకుండా చూసుకొని కలిపిన దాన్ని దగ్గర పడేదాకా చూసుకోవాలి. ఇదైతే తిక్కుగా వచ్చేసింది. తిక్కుగా వచ్చాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ దీనిలో కలిపేయాలి. ఇది కలిపేశాక ఉడికించుకొని మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై చేశాక దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇది మనం తిక్కుగా చాలా గట్టిగా అయిపోతుంది. సో చూసుకొని మంచిగా చేసుకోవాలి. దీనిలో నేను 2 స్పూన్స్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. ఇది టేస్టీగా మంచిగా ఉంటుంది. యాడ్ చేసుకుంటే అది మీ ఇష్టం. ఇంకా దీనిలో చిల్లీ ఫ్లేక్స్ అవి కూడా యాడ్ చేసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అదైతే మీకు నేను చూపించలేదు, మీరు యాడ్ చేసుకోండి. ఈ యాడ్ చేసిన అన్నిటినీ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. ఈ కలర్ఫుల్గా ఉన్న వాటిని కొంచెం థిక్ అయ్యేంత వరకు దగ్గర పడేలాగా చూడాలి. చూశాక ముందుగా పాస్తాని వాటర్ లేకుండా చూడాలి. చూసిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న దానిలో పాస్తాని యాడ్ చేసి మంచిగా కలిసేంత వరకు దాన్ని అంతా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసిన పాస్తాని మనం చేసిన క్రీమీ అయితే మంచిగా చేయాలి. ఎందుకంటే వండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ, హై ఫ్లేమ్లో పెడితే అది కొంచెం గడ్డలుగా వస్తుంది. సో ఇప్పుడైతే మనం చేసిన పాస్తా రెడీ అయిపోయింది. దీని మీద చీజ్ వేయాలి. చీజ్ స్లైసెస్ మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. యాడ్ చేసిన చీజ్ అయితే మెల్ట్ అయ్యేదాకా మనం దాన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టాక అది మెల్ట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు దీన్ని మంచిగా కొత్తిమీరతో నేనైతే గార్నిష్ చేశాను. మీ ఇష్టం, మీరు దేనితో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీ పాస్తా ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.